ఫ్యాట్ ఇబ్బంది పెడుతోంది, లావుగా కనిపిస్తున్నారు ఒక్కో చోట, లైపోసక్షన్ చేయించుకోమని డాక్టర్ చెప్పారు. స్టార్ట్. మీకు టెన్షన్ మొదలైపోతుంది కదా, అమ్మో సర్జరీనా, లైపోసక్షనా, ఇంతమంది సెలబ్రిటీస్కి ఇన్ని ప్రాబ్లమ్స్ అయినాయి, అసలు మరి లైపోసక్షన్ లేకుండా వేరే మెథడ్స్ ఏం లేవా, నాన్ ఇన్వేజివ్గా నీడిల్స్ సర్జరీస్ లేకుండా ఏం చేయించుకోవచ్చు అని ఆలోచిస్తున్నారు కదా. కూల్ స్కల్ప్టింగ్ అనే మాట వినంగానే అమ్మయ్య సర్జరీ లేకుండా నాకు ఫ్యాట్ తగ్గిపోతుంది అనిపిస్తుంది కదా. హాయ్, నేను డాక్టర్ దీప్తి, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్, ఎటర్నల్ ఈస్థెటిక్స్. ఇవాల్టి వీడియోలో లైపోసక్షన్ అంటే ఏంటి, కూల్ స్కల్ప్టింగ్ అంటే ఏంటి, ఈ రెండుటి మధ్యన డిఫరెన్స్ ఏంటి, ఎవరు ఎలాంటి సర్జరీ చేయించుకోవాలి, ఇలాంటివన్నీ డిస్కస్ చేద్దాం. లైపోసక్షన్ అంటే నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ క్లియర్గా తెలుస్తుంది. అది ఒక సర్జికల్ ప్రొసీజర్. దాంట్లో మనం ఒక చిన్న హోల్ నుంచి క్యాన్యులా లోపలికి పంపిస్తాము, ఫ్యాట్ అంతా లిక్విఫై చేస్తాము, ఒక సక్షన్ మెషిన్తో తీసేస్తాము. కూల్ స్కల్ప్టింగ్ అంటే ఏంటి మరి? కూల్ స్కల్ప్టింగ్ అనేది ఒక ఎక్స్టర్నల్ డివైస్. ఈ డివైస్ తోటి మనము స్కిన్ బయట నుంచే స్కిన్ కాంటాక్ట్ ద్వారా ఫ్యాట్ని ఆల్మోస్ట్ -10 degrees వరకు ఫ్రీజ్ చేసేస్తాం. ఇది ఇలా ఫ్రీజ్ చేసేసరికి ఆ ఫ్యాట్ కొంచెం డెత్ అయిపోయి, అపోప్టాసిస్ అంటాం, ఆటోమేటిక్ డెత్ అయిపోయి బాడీ ఈ ఫ్యాట్ని అరౌండ్ 2 to 3 weeks టైంలో పుష్ చేసేస్తుంది బాడీలోంచి. సో అక్కడ ఫ్యాట్ లేయర్ పోతుంది, మీకు సన్నగా అనిపిస్తుంది. మరి అందరూ లైపోసక్షన్ చేయించుకోవచ్చా, అందరూ కూల్ స్కల్ప్టింగ్ చేయించుకోవచ్చా? ఐడియల్ క్యాండిడేట్ లైపోసక్షన్కి ఎవరు అంటే, మీకు ఒక బెల్లీ ఉంది, అరౌండ్ ఒక చిన్న బల్జ్ ఉంది, బయటికి బాగానే కనిపిస్తుంది ఆ బల్జ్, మీరు కొంచెం హెవీగా కూడా ఉన్నారు ఫ్యాట్ వైజ్, బిఎంఐ కూడా కొంచెం హై ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అంటే కొంచెం కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ తీసేసేయాలి అనుకున్నప్పుడు లైపోసక్షన్ ఐడియల్ చాయిస్. అది సర్జరీ అని భయపడినా కూడా అదే ఐడియల్ చాయిస్. మీరు ఆలోచించండి, కూల్ స్కల్ప్టింగ్లో అది బయట నుంచి ఫ్యాట్ని కిల్ చేయాలి. సో ఒక సెషన్లో ఎంత డీప్ వెళ్ళగలుగుతుంది ఆ టెంపరేచర్, ఎక్కువ డీప్ వెళ్తే మరి పైన ఉన్న లేయర్స్ కంటే మన బాడీకి ఏమన్నా డ్యామేజ్ అవుతుందా? ఎస్, అవుతుంది. మనం కూల్ స్కల్ప్టింగ్లో ఎక్కువ పారామీటర్స్ పెట్టడం మూలాన ఒక్కొక్కసారి బర్న్స్ రావచ్చు. ఎక్కువ ఫ్యాట్ని ఒకే సెషన్లో కిల్ చేయాలి అనుకోవడం మూలాన బర్న్స్లో ఎండప్ అవుతారు చాలామంది. అది కామన్ కాంప్లికేషన్. సో కూల్ స్కల్ప్టింగ్లో లిమిటేషన్ ఏంటంటే, పర్ సెషన్ కొంచెమే ఫ్యాట్ తీసే అంత ప్రాబబిలిటీ ఉంటుంది. అంటే ఉన్న ఫ్యాట్ ఏరియాలో అరౌండ్ 20% ఆఫ్ రిడక్షన్ మాత్రమే చూస్తారు. ఇది కూడా సరిగ్గా చేయకపోతే గనక, పారామీటర్స్ అవి కరెక్ట్గా అసెస్ చేయకపోతే గనక వాళ్ళకి రివర్స్లో ఆ ఫ్యాట్ పెద్దగా అయిపోయి ఇంకా ఎక్కువ గ్రోత్ రావచ్చు చేసిన ఏరియాస్లో. ఈ కాంప్లికేషన్ కూడా చూస్తాం, పారాడాక్సికల్ గ్రోత్ అంటాం. ఇది రివర్స్లో కూడా ఎక్కువ చేయొచ్చు. సో కూల్ స్కల్ప్టింగ్ అనే వాటి ఎవరికి ఐడియల్ అంటే, అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ బాడీ ఉండి ఒక చిన్న ఏరియా, చాలా చిన్న ఏరియా, అంటే కంటితో కనపడే అంత విజిబుల్ బల్జ్ లేని ఏరియాస్ ఉంటాయి చూడండి, జస్ట్ ఫైన్ కంటోరింగ్కి, అవి మాత్రమే కూల్ స్కల్ప్టింగ్కి వెళ్ళాలి. లార్జర్ ఏరియాస్, ఎక్కువ ఫ్యాట్ ఉన్నవి మీరు కూల్ స్కల్ప్టింగ్తో అటెంప్ట్ చేస్తే మీకు నష్టం అవుతుంది. లైపోసక్షన్ ఒక్క సెషన్లో ఫుల్గా ఇవాక్యుయేట్ చేసేయగలుగుతుంది మోస్ట్ ఆఫ్ ది ఏరియాస్. కాస్ట్ చూసుకున్నా కూడా లైపోసక్షన్ మీకు 1 time ప్రొసీజర్, జస్ట్ ఒక్కసారి పే చేస్తారు, మొత్తం ఫ్యాట్ తీయించేసుకుంటారు, తర్వాత వెయిట్ మెయింటైన్ చేసుకోవడమే. కూల్ స్కల్ప్టింగ్ సెషన్స్ వైజ్ స్టార్టింగ్లో మీకు బాగానే అనిపించవచ్చు ప్రైస్, ఒక సెషన్ తక్కువే ఉంటుంది, కానీ సెషన్స్ వెళ్ళే కొద్దీ ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది, ఒక్కొక్కరికి ఎక్కువ సెషన్స్ పడుతుంది. రివర్స్లో నేను చెప్పినట్టు ఫ్యాట్ ఓవర్ గ్రో అయితే మళ్ళీ సెషన్స్ పెరుగుతూ ఉంటాయి, అండ్ ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే మళ్ళీ వాటి ట్రీట్మెంట్. సో కూల్ స్కల్ప్టింగ్ అనేది ఓవరాల్గా చూసుకుంటే మీకు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎస్, లైపోసక్షన్లో కొంచెం డౌన్ టైం ఉంటుంది, మీరు కొంచెం హాస్పిటల్లో 1 day ఉండాల్సి రావచ్చు, పోస్ట్ ఆప్ కొంచెం పెయిన్ ఉంటుంది, రికవరీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అయితే మీకు లాజిస్టిక్స్ చూసుకుంటే ఖర్చు పరంగా ఓవరాల్ ఎన్ని అవర్స్ మీరు హాస్పిటల్లో స్పెండ్ చేశారు, ఎంత టైం ఈ ఫ్యాట్ లాస్ మీద స్పెండ్ చేశారు అనే దానికి చూసుకుంటే లైపోసక్షనే బెటర్ మెథడ్. దీంట్లో మనం స్కిన్కి ఎక్కువ డ్యామేజ్ కూడా చేయం కాబట్టి మీకు అవుట్కమ్ అనేది బెటర్గా ఉంటుంది. ఓన్లీ వెరీ స్మాల్ ఏరియాస్లో అండ్ మీకు కంప్లీట్గా సర్జరీ, కాంట్రా ఇండికేటెడ్ వేరే ఇష్యూస్ ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రమే మీరు కూల్ స్కల్ప్టింగ్ ఆప్ట్ చేయండి. అయినా సరే ఆఫ్టర్ నేను ఇవన్నీ చెప్పినా కూడా
ఏది మీకు ఐడియల్ ప్రొసీజర్ అని మీకు డౌట్ ఉంటే మాత్రం మీ దగ్గరలో ఉన్న ప్లాస్టిక్ సర్జన్కి వెళ్ళి వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి, కరెక్ట్ డెసిషన్ తీసుకోండి, హ్యాపీ రిజల్ట్స్ అవైల్ చేసుకోండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మా ఛానల్ని లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకా ఏమన్నా దీని గురించి తెలుసుకోవాలని ఉంటే కామెంట్స్ పెట్టండి, నేను రిప్లై చేస్తాను.